దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నాయా, లేకపోతే సాతాను చేత పీడింపబడుతూ ఉన్నాయా? అయితే ఈరోజు దేవుని యొక్క వర్తమానం ద్వారా మన కుటుంబాలన్నీ కూడా ఏ విధముగా ఉండాలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిలువ స్వరము ద్వారా ఈ యొక్క మా ఆధ్యాత్మికమైనటువంటి ఈ దైవ వర్తమానాన్ని మీరు చూసి మరి వాక్యానుసారముగా నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకి వస్తుంది. ఈరోజు మన యొక్క అంశము ప్రార్థన. ప్రార్థన ద్వారాగా ఎలాగా మన కుటుంబాలు కట్టుకోవాలో, ప్రార్థన ద్వారా ఎలాగా మన జీవితాలు సరిచేసుకోవాలో ఆ అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మా జీవిత దినాలు పొడిగించి మరి ఒక రీతిగా మమ్మల్ని ఈ విధముగా ప్రవేశపెట్టినందులకై నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, మరి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా మీద కురిపించుచున్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలలో మేలు జరిగించబడినట్లు మీరు కృప చూపించండి. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితాన్ని ఒక వెలుగుకరముగా చేయమని ప్రార్థిస్తూ నీ సిలువ సాటును మరుగుపరచమని యేసుక్రీస్తు పరినామంలో ప్రార్థించి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 20వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైనది అని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన బైబిల్లో ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఆదాము యొక్క మనవడు ఏనోషు పుట్టినప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమాయెను అని ఆదికాండము 4వ అధ్యాయము 26వ వాక్య భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆరంభమైనటువంటి ప్రార్థన ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి గ్రామాలలో, అనేకమైనటువంటి సంఘాలలో ప్రార్థన ద్వారాగా అనేకమైనటువంటి కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన 3 రకాలు ఉన్నాయి. 3 రకాల ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకుందాం. 3 రకాల ప్రార్థన: ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన ద్వారాగా ఎలాగా జీవించాలో, కుటుంబ ప్రార్థన ద్వారాగా ఎలాగా అభివృద్ధి చెందాలో, సంఘ ప్రార్థనలో ఎలాగా మన యొక్క జీవితాలు కట్టుకోవాలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే ఒంటరిగా ప్రార్థన చేయటం. ఎందుకొరకు ఒంటరిగా ప్రార్థించాలి అంటే, దేవుని యొక్క స్వరము వ్యక్తిగత ప్రార్థనలో నీ వింటావు. ఈ వ్యక్తిగత ప్రార్థన గురించి మనం ఒకసారి బైబిల్ ధ్యానించినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్య భాగములో ఒక మాట రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించుదాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదులోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్నటువంటి నీ తండ్రికి మొర్రపెట్టుము, అప్పుడు రహస్యమందుండు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థన ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలాగా ప్రార్థించాలి, దేవుని యొక్క స్వరము నీవు వినాలంటే, లేకపోతే దేవునితో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. మొదటిగా మన జీవితాలలో వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీవు వ్యక్తిగతముగా ప్రార్థన చేసి దేవునితో నువ్వు మాట్లాడుకున్న తర్వాత ఆ తర్వాత నీకు అనేకమైనటువంటివి నీకు ఆశీర్వాదాలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థనలో దేవుని యొక్క స్వరము మనం వింటూ ఉంటాం. నా జీవితంలో కూడా ఒకప్పుడు నేను ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థించడం ప్రారంభించాను. నా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా ప్రార్థించినప్పుడు, ఒంటరి జీవితంలో ఉన్నటువంటి సందర్భములో, నేను బలహీనముగా ఉన్నప్పుడు, లేకపోతే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము వినాలని ఆసక్తితోటి నా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థిస్తూ ఉండేవాడిని. కానీ ఒంటరిగా ప్రార్థిస్తున్నటువంటి సందర్భాలలో సాతాను అనేక విధాలుగా ఆ ప్రార్థనను గలిబిలి చేస్తూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనలో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎలాగంటే ఆ రూములో ఏదో అలజడి రేగినట్లుగా, ఏదో గలిబిలి రేగినట్లుగా ఉంటూ ఉంటుంది. అయితే నేను మొదటిగా 2-3 సార్లు భయపడిపోయాను. కానీ ఆ తర్వాత అది సాతాను చేస్తున్నటువంటి కార్యం అని చెప్పి తలంచుకొని వ్యక్తిగత ప్రార్థనలో చాలా మొండికి తిరిగి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. పిల్లలు గమనించండి, ఈ వ్యక్తిగత ప్రార్థన నీ జీవితానికే ఒక గొప్ప పునాది లాంటిది. వ్యక్తిగత ప్రార్థన ద్వారాగా నీ జీవితాన్ని చక్కగా మలుచుకుంటావు. మరి గొలసాని వ్యక్తి అయినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె ముస్లింలకు చెందినటువంటి స్త్రీ. ఆమె 12 సంవత్సరాలు బాలికగా ఉన్నప్పుడు 2 కాళ్ళు పడిపోయాయి. అయితే తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడు. గొప్ప ధనవంతులు, ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు. వాళ్ళు అనేకమైనటువంటి ఖురానాలు చదివారు, అనేకమైనటువంటి గ్రంథాలు చదివినప్పటికీ ఆ అమ్మాయిని ఎంతో ప్రయాసపడి ఎన్నో హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళి డబ్బంతా ఖర్చు పెట్టుకొని ఎంత వేయపచ్చినప్పటికి కూడా ఆమె కాళ్ళు చక్కగా రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఒకసారి అలాగనే మార్గాన తండ్రి తీసుకొని పోతూ ఉంటే దేవుని యొక్క సేవకుడు ఒక చక్కని మాట వివరించాడు. ఏమనంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందుండు చూసి నీ తండ్రికి మొర్ర పెట్టము, అప్పుడు రహస్యమందుండు చూసి నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చునని ఆ వాక్యము దేవుని యొక్క సేవకుడు బోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ మాటను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఒక చక్కని బైబిల్ తీసుకొని ఆ మాటను చదివిన తర్వాత ఆమె తన గదిలోనికి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆమె గదిలోనికి వెళ్ళి తన పాపాలన్నీ ఒప్పుకోవడం ప్రారంభించింది. వ్యక్తి ఎప్పుడైతే ఆ గదిలోనికి వెళ్ళి తమ పాపాలన్నీ ఒప్పుకుంటూ, చిన్ననాటి పాపాలన్నీ ఒప్పుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో నేను నీకు దూరం అయిపోయాని చెప్పేసి పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఉన్న పాటున ఆ వ్యక్తిగత ప్రార్థనలోనే దేవుడు ఆలకించి ఆ యొక్క ఉన్నటువంటి ఆ గదిలోనికి దేవుని యొక్క వెలుగు నింపబడి ఆమె చచ్చుబడినటువంటి కాళ్ళను పైకి లేపే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు క్రమంగా ఆ రూములోనికి వచ్చే ఆమె కాళ్ళను ఎన్నో ఏళ్ళ నుంచి బలహీనపడిపోయినటువంటి పాదాలను దేవుడు నిలిపాడు. వెంటనే లేచి గంతులు వేసింది. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు నా వ్యక్తిగత ప్రార్థనలో నా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు నాతో చక్కగా మాట్లాడాడని చెప్పి ఎంతో సంతోషంతో, ఆనందంతో అనేక మందికి సాక్షిగా మిగిలిపోయింది. పిల్లలు గమనించండి, వ్యక్తిగత ప్రార్థన నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేస్తుంది. వ్యక్తిగత ప్రార్థన ద్వారాగా నీవు దేవుని యొక్క స్వరాన్ని వింటావు. పిల్లలు గమనించండి, ఆదాము కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, మన యొక్క జీవితాలు కూడా, మన జీవితాలు సరి చేసుకోవడానికి మనము ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత ప్రార్థన దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సముఖంలో నువ్వు ఉంటావు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో దేవుడు కలిసి ఉంటారు. ఇదే వ్యక్తిగత ప్రార్థన అంటే. ఒకసారి
జోగారి తండ్రి దానియేలయ్య గారు సముద్రం ఒడ్డుకి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజుల్లో మనుషులను తినే నక్కలు చుట్టూ చేరి ములుగుతూ ఉన్నాయి అంట. అలాంటి సందర్భంలో దానియేలయ్య గారు భయపడిపోయి కళ్ళు తెరిచి చూసి, ప్రభువా, నేను ఒంటరిగా ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఏమిటి అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట, దానియేలు, నీవెందుకు కళ్ళు తెరిచావు? నీవు వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్కనే నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన కళ్ళు మూసుకొని వ్యక్తిగతముగా ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఆ మనుషులు తినే నక్కలు తోకలు ముడుచుకొని వెనకకి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి. మొదటిగా మన వ్యక్తిగత ప్రార్థనలో చాలా ప్రాముఖ్యతనివ్వాలి. రెండవదిగా కుటుంబ ప్రార్థన. ప్రియమైన బిడ్డలారా, కుటుంబము అంటే భార్య, భర్త, పిల్లలు. గమనించండి, ఈ కుటుంబ ప్రార్థన మనకెంతో అవసరం. ఈ కుటుంబ ప్రార్థన ద్వారాగా మనము అనేకమైనటువంటి మేలులు పొందుకుంటాం. కుటుంబ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. కుటుంబ ప్రార్థన ద్వారాగా అనేకమైన దీవెనలు పొందుకుంటాం. కుటుంబ ప్రార్థన ద్వారాగా మన యొక్క జీవితాలు నూతనమైనటువంటి మలుపులు తిప్పుకుంటాం. గమనించండి పిల్లరా, మనము అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము మరి 2-3 వాక్య భాగాలు మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క మాటలు రాయబడింది. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచుండెను. గమనించినట్లయితే ఇక్కడ ఆయన తన వారి యందు అంటే అతడు తన ఇంటి వారితో కూడా అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అంటే వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలిపారు. పిల్లరా, అలాంటి కుటుంబంలో ఏ శోధనైనా రాగలదా? ఆ కుటుంబంలో ఎలాంటి సాతాను కార్యాలు జరగవు. ఆ కుటుంబంలో దుష్టుడికి ఎక్కడ అధికారము ఉండదు. పిల్లలు గమనించండి. మరి ఎలాగ ఉండదు ఆ కుటుంబం అంటే, ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషముతోటి, ఆనందముతోటి దేవుడితో కాలము గడుపుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఆ కుటుంబ ప్రార్థన అనేది నీ బిడ్డల యొక్క జీవితాల్లో మార్చేస్తూ ఉంటుంది. ఆ కుటుంబ ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు యెహోవా చేత ఉపదేశము నొందినటువంటి వారుగా ఉంటారు. కుటుంబ ప్రార్థన ద్వారాగా నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. గమనించండి, ఈ యొక్క కుటుంబ ప్రార్థన మనుషులకు మనకు చాలా అవసరము. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో అనేకమైనటువంటి కుటుంబాలు ప్రార్థన లేకుండా పాడైపోతూ ఉన్నాయి. తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, భర్తకు భార్యకు, భార్యకు భర్తకు సంబంధం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే వారి యొక్క కుటుంబాలలో దేవుడు లేకపోవటమే కారణం. అందుకే వారి కుటుంబాలు బలహీనపడిపోతున్నాయి. కుటుంబాలు కలహాలు, కుటుంబాలలో శోధన, కుటుంబాలలో పాపము ఏలుబడి చేసుకొని ఒకరి మీద ఒకరికి అక్రమ సంబంధాలతోటి అనేక విధాలుగా కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మన కుటుంబంలో ప్రార్థన లేదు. పిల్లలు మనం ఒకసారి గమనించినట్లయితే లాజరు, మరియా, మార్త వారి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు? ఎందుకు ఆ కుటుంబం మీద దేవునికి అంత ప్రేమ, అంత అనురాగము అని చెప్పి మనం గ్రహించినట్లయితే లాజరు, మరియా, మార్త వారి కుటుంబము దేవుణ్ణి ప్రేమిస్తుంది కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలు, నీవు, నీ భార్య, నీ భర్త, లేక నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కూడా కలిసి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడి మీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబం కలిసి ప్రార్థించినప్పుడు కుటుంబ ప్రార్థన ద్వారాగా ఒకవేళ గృహం లేకపోతే నువ్వు గృహాన్ని సంపాదించుకుంటావు. కుటుంబ ప్రార్థన ద్వారాగా నీవు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ ప్రార్థన ద్వారాగా నువ్వు ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చుకుంటావు. ఒకవేళ నువ్వు కుటుంబ ప్రార్థన ద్వారాగా నీ అప్పుల బాధలన్నీ తీరిపోవచ్చు. కుటుంబ ప్రార్థన ద్వారాగా అనేకమైనటువంటి మేలులు పొందుకుంటావు అన్న సంగతి ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే నీ బిడ్డలను కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని బిడ్డలకు నేర్పించు ప్రార్థన. అప్పుడు నీ కుటుంబం ఎంతో దీవించబడింది. కొర్నేలి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన తన ఇంటి వారితో కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండగా చూడి పరలోకము నుండి దేవుని యొక్క దూత వచ్చి అంటూ ఉంది, కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది. చూసారా ఎలాంటి చక్కని మాట. కుటుంబ ప్రార్థన ఎంత బలమైందో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కుటుంబ ప్రార్థనలో దేవుని యొక్క దూతే దిగి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం మనం చూడగలుగుతున్నాం. నీ కుటుంబంలో కూడా దేవుడు ఉంటాడు. నీ కుటుంబం ద్వారా దేవుని యొక్క దూతలు మాట్లాడాలి అంటే నీ కుటుంబము ప్రార్థన కుటుంబముగా పిలువబడాలి. యాక్చువల్గా దేవుని కుటుంబం అని పిలువబడాలి. కొన్నేళ్ళ కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడింది. పిల్లలు గమనించండి. ఒకవేళ మన బిడ్డల భవిష్యత్తు సరిగా లేకపోవచ్చు, మన బిడ్డలకు ఏదైనా సరే చదువులు కావాలన్నా లేదా ఉద్యోగాలు కావాలన్నా మనము ప్రాముఖ్యముగా మన బిడ్డలు మనతో కలిసి ప్రార్థించి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మా కుటుంబములు మేము మా పిల్లలందరం కూడా ప్రతి రాత్రి ప్రతి ఉదయము లేచి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రార్థన మన కుటుంబాలకు ఎంతో అవసరం. ప్రార్థనే మనకు ఆయుధం, ప్రార్థనే మన జీవితం. మన జీవితాల్లో ప్రార్థన కనుక లేకపోతే రెక్కలు తెగినటువంటి పక్షిలాగా కూలబడిపోతాం. పక్షికి కనుక రెక్కలు లేకపోతే ఉన్నపాటును కూలబడిపోయింది. అదే విధముగా మన జీవితాల్లో కనుక వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన లేకపోతే మనం కూడా రెక్కలు తెగినటువంటి పక్షిలాగా కూలబడిపోతాం. అలాంటి సమయంలో అన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అన్ని ఇరుకులు వస్తూ ఉంటాయి, సాతాను శోధనలు ఎక్కువగా మన కుటుంబాల్లో ప్రబలుతూ ఉంటాయి, సాతాను యొక్క దాడులు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మన కుటుంబము ఎంతో నష్టపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన కుటుంబానికి ఆదరణ ఉండదు, మన కుటుంబానికి క్షేమం ఉండదు. మన కుటుంబం అంతా కూడా నిస్సహాయ స్థితిలో నిస్పృహలో సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి అనేకమైనటువంటి శోధనలకు గురైపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నువ్వు మొదటిగా వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుని జయించాలి. వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో నువ్వు మాట్లాడాలి, నీతో దేవుడు మాట్లాడేది. ఆ తర్వాత రెండవదిగా కుటుంబ ప్రార్థనలో నువ్వు ఏకీభవించాలి. నీ భార్య ప్రార్థన చేసే విధముగా ఉండాలి, నీ పిల్లలు కూడా ప్రార్థన చేసే విధముగా ఉండాలి, నీవు ప్రార్థన చేసే విధముగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబానికి దీవెన, నీ కుటుంబానికి ఆశీర్వాదం. పిల్లలు గమనించండి, మొదటి వాక్యము వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో మనం ఏకీభవించినట్లయితే మనం ఎంతో దీవెన మేలులు పొందుకుంటాం. మూడవదిగా సంఘ ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మూడవదిగా సంఘ ప్రార్థన. అంటే సంఘము చాలా ప్రాముఖ్యమైనది. నీవు సంఘములో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, కానీ సంఘములో నామకార్థ క్రైస్తవురాలుగా ఉండకూడదు. ఎందుకంటే సంఘములో నీవు ఉంటున్నటువంటి సందర్భంలో సంఘములో నీవు పనికిమాలిన లెక్కలో ఉండకూడదు. సంఘముతో కలిసి నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. సంఘము అంటే ఎవరు? సంఘము అను నా శరీరం అని దేవుడు చెప్పాడు. సంఘం అంటే ఆయన యొక్క శరీరము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సంఘము ఏమంటున్నాడు? నా స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అని చెప్తున్నాడు. మరి ఆయన యొక్క అమూల్యమైన శ్రేష్టమైన నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని కాచినటువంటి వెలబెట్టి కొన్నటువంటి ఆ సంఘములో నువ్వు ప్రార్థించకపోతే నీ జీవితానికి విలువేముంది తల్లి? యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి రక్తమును కాచి వెల ఇచ్చి కొన్నాడు సంఘాన్ని. ఆయన యొక్క శరీరానిగా సంఘానికి సాదృశ్యంగా మలుచుకున్నాడు. ఆ సంఘములో మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సైతమే సంఘము కొరకు ఆయన రక్తమును కాచాడు. మరి సంఘము కొరకు నువ్వు ప్రార్థించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి సంఘాన్ని కొని సంఘములో నిన్ను చేస్తే మరి నీవు ప్రార్థన చేయకపోతే మరి నీకంటే మూడు రాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన రక్తము కాచాడు, నీ కొరకు ఆయన నిందించబడ్డాడు, నీ కొరకు అవమానించబడ్డాడు, నీ కొరకు ద్వేషించబడ్డాడు. ఆ యొక్క సిలువలో ప్రియ దేవుని బిడ్డలారా అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు కాచాడు.
ఎందుకొరకు తెలుసా? నువ్వు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన ద్వారాగా ఎదగాలి, కుటుంబ ప్రార్థన ద్వారా ఎదగాలి, సంఘ ప్రార్థనలో ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా నా కుమారుడుగా నా కుమార్తెగా తీర్చబడాలని యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడు కూడా తీరిక ఉండదు. గమనించండి, ఏనాడు కూడా లేదు. రాత్రి అంతా కూడా అరణ్యాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. పగలంతా కూడా వాక్యం బోధిస్తూ ఉంటాడు. రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకొరకు అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన తెల్లవారక మునిపే అరణ్య ప్రాంతానికి వెళ్ళను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నశించిపోకూడదని, నీవెక్కడ పాపంలో పడిపోకుండా ఉండాలని ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు క్షణము తీరక లేకుండా రాత్రింబవుళ్ళు నీ కొరకు విజ్ఞాపన చేస్తూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే మరి నీవేం చేస్తున్నావు? నీ కుటుంబం ఏం చేస్తుంది? మరి సంఘాన్ని దేవుడు కొన్నాడు, మరి సంఘంలో నువ్వేం చేస్తున్నావు? అందుకే నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ జీవితాన్ని మలుచుకోవాలి. రెండవదిగా కుటుంబ ప్రార్థనలో కూడా నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. మూడవదిగా సంఘ ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్వరత్వమిచ్చి సంపాదించినటువంటి సంఘములో నువ్వు ఒక వ్యక్తిగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి నీవు అనుకూలముగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి నీవు సంపూర్ణమైనటువంటి హృదయాన్ని అప్పగించుకొని ప్రార్థన ద్వారా నీ జీవితాలు కట్టుకున్నప్పుడు నీ కుటుంబానికి ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. పిల్లలు గమనించండి. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు మనం ఎవరూ నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నేరము చేయనటువంటి ఆయన, ఏ పాపము చేయనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఆయన పాపముగా మారిపోయాడు. నిన్నొక నీతిమంతురాలుగా చేయటానికి, నిన్ను ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవటానికి ఆయన సిలువను మోసాడు. ఆయన అనేక మంది నిందించినప్పటికీ, అపహాస్యం చేసినప్పటికీ, గేలి చేసినప్పటికీ, ఆయన అనేక మంది దూషించినప్పటికి కూడా యేసు ప్రభు వారు నోరు తెరవకుండా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ సిలువలో కేక వేశాడు. ఆ సిలువ స్వరాన్ని నీ విన్నట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొండలు పగిలిపోతే ఒకసారి ఆ సిలువలో ఆయన పలికినటువంటి ఆ మాటలు, ఆ సిలువలో ఆయన యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన యొక్క సైన్యాధిపతి, ఆ యొక్క శతాధిపతి కూడా నిజముగా ఇతడు దేవుని కుమారుడిని ఒప్పేసుకున్నాడు. నీ హృదయం అయితే ఎలాగ ఉంది? యేసుక్రీస్తు సిలువ స్వరం విన్నటువంటి ఆ శతాధిపతి నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి పశ్చాత్తాపడిపోయాడు. నువ్వు ఎలాగున్నావు ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి? యేసుక్రీస్తు వారి సిలువలో వేసినటువంటి ఆ స్వరాన్ని నీవు వింటున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇంకా నువ్వు నీ జీవితం కనుక మార్చుకోకపోతే, నీ కుటుంబ ప్రార్థనలో నువ్వు ఎదగకపోతే, వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎదగకపోయినట్లయితే, సంఘ ప్రార్థనలో కనుక నువ్వు ఎదగపోయినట్లయితే నీ జీవితం అంతా అయోమయ పరిస్థితిగా మారిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు ప్రార్థనలలో నువ్వు ఉండాలి. మొదటిగా వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఉండాలి, రెండవదిగా కుటుంబ ప్రార్థనలో ఉండాలి, మూడవదిగా సంఘ ప్రార్థనలో ఉండాలి. ఈ ప్రార్థనలు చేసినప్పుడు సంఘంలో దీవించబడతావు, కుటుంబంలో దీవించబడతావు. వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ కుటుంబం దీవించబడుతుంది. సంఘంలో నువ్వు ప్రార్థించినప్పుడు సంఘం ద్వారా అనేక మేలులు పొందుకుంటావు. సంఘ ప్రార్థన బలమైనది, దేవుని యొక్క సేవకులు కూడా విలువైనది. కాబట్టి ఆ ప్రార్థనలు పాలుపంపులు పొందుకున్న తర్వాత నీ కుటుంబంలో శోధనలు కానీ ఆటంకాలు ఏమి రావు. కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారాగా ఒకవేళ కుటుంబ ప్రార్థన లేనటువంటి వాళ్ళు కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. వ్యక్తిగత ప్రార్థన చేయడానికి చేతగాని వారు వ్యక్తిగత ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. సంఘంలో ప్రార్థన చేయడానికి చేతగాని వాళ్ళు సంఘంలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇప్పటి నుంచి కూడా నువ్వు ఆ ప్రార్థన మూడు ప్రార్థనలు నువ్వు ఏకీపించినట్లయితే నీ జీవితం నూతనమైనటువంటి మలుపు తిరిగి ఒక మంచి ఒక ప్రవర్తగా లేకపోతే ఒక పరిచయం చేసే బిడ్డగా తీర్చబడతాం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ యొక్క కుటుంబాలు కట్టుకోవాలని ప్రభువుని మనం చేసుకుంటూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభువా, ప్రార్థన అంశాల గురించి కొద్ది నిమిషాలు ధ్యానించడానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ వర్తమానం విన్నటువంటి వారి కుటుంబాలు ప్రభువా ప్రార్థన కుటుంబాలుగా మార్చండి. వ్యక్తిగత ప్రార్థనలో నీతో మాట్లాడుకునే అనుభవంలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. సంఘ ప్రార్థనలో కలిసి సంఘంతో ప్రార్థించే కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని
యేసుక్రీస్తు పరినామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ యేసుదాస్, జేఎన్పి చర్చి, తూర్పు వేలాయపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్ 9010444930. మీ ప్రార్థనల ఔషధాలకు కావాలంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేద్దాం. మీ కొరకు మేము ప్రార్థించాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాం. కాబట్టి మా ఫోన్ నెంబరు కనపడుతూ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మేము మీ కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి సోమవారం ఇదే సమయానికి మరి ఈ శిలువ స్వరమైనటువంటి వర్తమానం వింటూ ఉంటారు. కాబట్టి ఆ శిలువ స్వరమైన వర్తమానం కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. మీ అవసరాల కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.